ఇక్కడ మనము గమనించినట్లయితే ఇశ్రాయేల్ యొక్క రాజ్యము రెండుగా చీలిపోయినప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఏం చేశాడంటే దేవుడైన యెహోవాకు బదులుగా విగ్రహాల వైపు ఇశ్రాయేలు ప్రజలను మళ్లించాడు అన్నమాట. యెరోబాము ఇక్కడ చేసినటువంటి నీచమైన కార్యాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు అన్నమాట. ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. దేనికి అంటే రాజ్యము ఎప్పటికీ కూడా నా తరువాత నా పిల్లలకు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి దేవుడైన యెహోవాకు బదులుగా దూడలను ఏం చేశాడనమాట, ఆరాధించే విధముగా ఆ ప్రజలను ఏం చేశాడనమాట, మరల్చేశాడనమాట. అంటే దేవుడైన యెహోవా తనకి చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు నీ తరువాత ఇంకెప్పటికీ కూడా, అంటే ఇశ్రాయేలు 10 గోత్రాలకి ఎప్పటికీ కూడా యెరోబాము తర్వాత యెరోబాము కుమారుడు, యెరోబాము కుమారుడు తర్వాత అతని కుమారుడు, ఇలాగా తరతరముల వరకు 10 గోత్రాలకి రాజులుగా ఉండటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడన్నమాట, యెరోబాముని ఎన్నుకున్నాడు. అయితే ఆ యెరోబాము ఏం చేశాడన్నమాట, దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో సైతాన్ యొక్క ఆరాధన తీసుకొచ్చి పెట్టాడు. బెతేలులో దానులో పెట్టాడు. ఎక్కడ పెట్టాడన్నమాట, ఒకటి బెతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. బెతేలు అంటే అర్థమేంటి, దేవుడు ఉన్నటువంటి స్థలము. దాన్ని సింపుల్గా చెప్పాలంటే హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్. బెతేల్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. అది బెతేల్ అంటే దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నమాట బైబిల్ గ్రంథంలో, యాకోబు. యాకోబు తండ్రి ఇంటి నుంచి తన అన్నకు తెలియకోకుండా తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొని అన్న వచ్చేలోపు ఏం చేస్తాడన్నమాట, తన మామ ఇంటికి పారిపోతా ఉన్నాడు. మామ ఇంటికి పారిపోతున్న క్రమంలో చీకటి పడిపోయింది. ఒక అనుకూలమైన స్థలాన్ని చూసుకుని అక్కడ మరి తలగడిగా ఒక రాయం చేసుకుని పడుకున్నాడు. తలగడిగా ఒక రాయం చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆకాశమునకు ఒక పెద్ద నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద మరి దేవదూతలు నడుస్తున్నారు, పైకి ఎక్కుతున్నారు, కిందకు దిగుతూ ఉన్నారు. అంతే, స్వప్నం అయిపోయిన తర్వాత యాకోబుకి మెలకు వచ్చింది. మెలకు రాగానే తను గ్రహించింది ఏంటంటే ఇది దేవుని స్థలము, దేవుని ఇల్లు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ బెతేలు అంటే దేవుడు ఉన్నటువంటి స్థలము. దిస్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఆ రోజున యాకోబు ఆ స్థలానికి దేవుని నివాసం అని పేరు పెట్టేసి అక్కడ తను తలగడిగా చేసుకున్నటువంటి ఆ యొక్క రాయిని తీసి అభిషేకించి అక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు అన్నమాట. ఏమనంటే, నేను ఈ రోజున ఒక దిక్కులేని వాడిగా, ఒంటరి వాడిగా వెళుతున్నాను. నేను ఒంటరి వాడిగా వెళ్ళి నేను ఆశీర్వదింపబడి నేను మరలా గొప్ప జనమై తిరిగి వస్తున్నప్పుడు నేను ఆశీర్వదింపబడిన ప్రతి దానిలో నుంచి కూడా నీకు దశంభాగాన్ని ఇస్తానని చెప్పేసి మొక్కుకొని వెళ్ళిపోయాడు ఆ స్థలం నుంచి. దేవుడు దశంభాగం ఇమ్మని చెప్పలా. యాకోబు ఏమన్నాడన్నమాట, దేవునితో మొక్కుకొని నీవు నన్ను కనుక ఆశీర్వదిస్తే నేను నీకు ఇస్తానయ్యా అని చెప్పేసి మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోయా. అక్కడ దేవుని ఇల్లని మరి యాకోబు బెతేలుకి పేరు పెట్టాడు. ఆ బెతేల్ని దేవుని యొక్క ఇల్లుని ఏం చేశాడన్నమాట, సైతాని ఇల్లుగా మార్చాడు. ఎవరో, యెరోబాము. దేవుని యొక్క ఇంటిని సైతాన్ యొక్క ఆరాధనకు ఒక నిలయముగా మార్చాడు. ఎవరన్నమాట, యెరోబాము.
దేవుని యొక్క ఇంటిని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బెతేల్ అంటే దేవుని ఇల్లు, దేవుడి నివాసం చేసే స్థలము. దేవుడి నివాసం చేయవలసినటువంటి స్థలాన్ని సైతాన్ యొక్క ఆరాధనకు ముఖ్య కేంద్రముగా మార్చేసినటువంటి ఘనత ఎవరిదనమాట? యెరోబాము. ఆ యెరోబాముని దేవుడు అప్పుడే మరి శపించడం జరుగుతుంది. అప్పుడే శపించాడు. ఎప్పుడంటే 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒక్కడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బెతేలునకు వచ్చెను. ధూపము వేయుటకే యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు చూచినని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త చూచిన ఒకటి ఇచ్చాను. బెతేలు నందు బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండి పోయెను. దాని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. చూడండి ఎంత ఇమ్మీడియట్గా దేవుని యొక్క ఉగ్రత యెరోబాము పైకి వచ్చిందో చూడండి. అంటే దేవుడు నివాసం చేసే స్థలాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తానంటాడు. తెలుగు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారని చెప్తున్నాడు. ఎవడైనానో దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తానని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. బెతేల్ అనేది దేవుని యొక్క ఆలయము, దేవుడి నివాసం చేయు స్థలము. ఆ దేవుడి నివాసం చేసే స్థలాన్ని మరి సైతాన్ యొక్క ఆరాధనకు కేంద్రంగా మార్చేస్తే యెరోబాముని దేవుడు వెంటనే శిక్షించాడు. అప్పుడైనా యెరోబాముకు బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలే. యెరోబాముకు బుద్ధి రాలే. ఆ రోజు నుంచి కూడా ఇంకనూ మరి తన యొక్క క్రియలను మానుకోకుండా ఆ సైతాన్ యొక్క క్రియ తాను మాత్రమే కాకోకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేసే విధంగా వారిని ఏం చేస్తాడనమాట, ఆ విగ్రహారాధన వైపు వారిని మలచాడనమాట. ఇశ్రాయేల్ యొక్క సామ్రాజ్యము 10 గోత్రాలు కలిగినటువంటి సామ్రాజ్యము ఎందుకు త్వరగా నశించిపోయిందంటే వారు త్వరగా యెహోవా దేవుని వైపు నుంచి ఎటు మళ్ళీపోయారన్నమాట, విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. విగ్రహారాధన వైపు మళ్ళీపోయినటువంటి ఇశ్రాయేల్ యొక్క రాజ్యము త్వరగా నాశనం అయిపోయింది. వాళ్ళు ఎంత త్వరగా దేవుని యొద్ద నుంచి తొలగిపోయారో అంతే త్వరగా వారి యొక్క రాజ్యము అంతరించిపోయింది. అంటే దేవుని ఆరాధించడానికి బదులుగా మనం ఎప్పుడైతే లోకానుసరమైన విగ్రహాల వైపు, లోకానుసరమైన ఆరాధన వైపు మనం ఎప్పుడైతే మరల్చబడతామో ఆ రోజే మన పతనం ఆరంభమవుతుంది అన్నమాట. యెరోబాముని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే శాశ్వత కాలము వరకు నిత్య నిబంధన నీతోనూ నీ ఇంటి వారితో నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే దావీదుతో నేను చేసినట్లుగా నిత్య నిబంధన నీతో చేస్తున్నాను అని చెప్పాడు. నిత్య నిబంధన యెరోబాముతో దేవుడు చేస్తే మరి ఆ దేవుని ఆరాధించడానికి బదులుగా తను ఏమనుకున్నాడంటే ఈ ప్రజలు కనుక యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము ఉన్నటువంటి యెహోవా దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆ యూదా రాజుని దర్శిస్తారు. ఆ రాజు యొక్క పర్మిషన్తో యెరూషలేములోకి ఎంటర్ అవుతారు. అప్పుడు ఆ రాజు మీద వీళ్ళకి ప్రేమ పుట్టి మరలా ఈ గోత్రాలన్నీ కూడా యూదా రాజ్యంతో ఎక్కడ కలిసిపోతాయో, యూదా రాజ్యంతో ఎక్కడ కలిసిపోతాయో, కలిసిపోతే నేను ఎక్కడ రాజుగా ఉంటాను, నా బిడ్డలు ఎక్కడ రాజుగా ఉంటారు
అనే స్వార్థంతో ఆలోచన చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి మనను పలానా చోటకు వెళ్ళి అక్కడ పని చేయమన్నప్పుడు, మనము అక్కడ దేవుని యొక్క పని యథార్థంగా మనం చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాను అని అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆశీర్వాదం రాకోకుండా మానదు. యాకోబుని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఆశీర్వదించాడు. తన మామ ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. కొలువు చేసినప్పుడు అక్కడ లాబాను ఎన్నోసార్లు తన యొద్ద నుంచి ఆస్తిని లాగేసుకోవాలని చెప్పేసి తన జీతాన్ని చాలాసార్లు ఏం చేశాడనమాట, మారుస్తూ వచ్చాడు, మోసం చేస్తూ వచ్చాడు. 10 సార్లు మోసం చేశాడు లాబాను జీతం విషయంలో. 10 సార్లు మోసం చేస్తే యాకోబును మోసపోయేటట్లుగా దేవుడు చేశాడా? మోసం చేయాలని చూసినటువంటి లాబాను మోసపోయాడు, కానీ యాకోబు మోసపోలే. అంటే నీ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో వాగ్దానం చేసినప్పుడు అక్కడున్న జనులకు భయపడి, వీళ్ళతో మనము ఇలాగ ఉండకపోతే వీళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి నువ్వు భయపడవసరంలే. నువ్వు దేవునికి భయపడితే వారు నీకు భయపడేటట్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడికి భయపడేవాడు ఉన్నాడు కనుక అబ్రహాం యొక్క భక్తి జీవితాన్ని బట్టి అబీమెలెకు భయపడ్డాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు కనుక ఇస్సాకును బట్టి ఫిలిష్తీయులందరూ కూడా భయపడ్డారు. ఇస్సాకును తరుముకుతున్న కొలది అతడు ఎక్కడ తవ్వినా కూడా బావి అనేది ఏమవుతుందన్నమాట, నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ తవ్వినా కూడా బావిలో నీళ్ళు వస్తున్నాయి. అయితే ప్రతి బావి కూడా ఇది మా యొక్క దేశము, మా దేశంలో నువ్వు తవ్విన ప్రతి బావి కూడా మాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారన్నమాట, తవ్విన ప్రతి బావి తీసుకుంటా అన్నాను. చివరి బావి తవ్వినప్పుడు ఇంకా చేసేది లేక ఈ యొక్క ఇస్సాకును మనం తరుముతున్న కొలది తన దేవుడిని యెహోవా తనకి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కనుక ఇంకా తరిమితే ఆ దేవుని యొక్క దృష్టిలో మనము పాపం చేసినటువంటి వారం అవుతాం. ఆ దేవుని యొక్క కోపం మనపైకి వస్తుందని చెప్పేసి ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకుని సమాధానపడి వెళ్ళారన్నమాట. సమాధానపడి వెళ్ళారు. ఎందుకు సమాధానపడి వెళ్ళారంటే, ఇస్సాకు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏంటి, యెహోవా, అంత శక్తిమంతుడు సమర్థుడు కనుక. ఇక్కడ యెరోబాము యెహోవా దేవుని ఆశ్రయించుట మానేసి ఈ ప్రజలను తప్పుత్రోవ పట్టించి దేవుని యొద్ద నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడి నివాసం చేయవలసినటువంటి స్థలాన్ని మరి తను స్వప్రయోజనము కొరకు దూడలను పెట్టి, ఈ దూడలే, ఈ యొక్క విగ్రహాలే మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఈ దూడ అని చెప్పేసి మరి వారిని తప్పుత్రోవ పట్టించడం అన్నమాట. ఆదికాండంలో 12వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బెతేలుకును తూర్పునున్న కొండకు చేరి, పడమనున్న బెతేలుకును తూర్పున నున్న హాయికుని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ దేవునికి బలిపీఠం కట్టాడంటే, ఏ బెతేలులో, ఏ ప్రాంతంలో యాకోబుకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడో ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠము కట్టి అక్కడ ఏం చేస్తున్నాడనమాట, దేవునికి ప్రార్థన చేస్తా అన్నాడు. దేవుడు తన్ని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు తను ప్రయాణం చేసుకుంటూ వచ్చి అక్కడ వచ్చాడనమాట, బెతేలుకు హాయికి మధ్య ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎప్పటి నుంచి ఈ బెతేలులో దేవుని యొక్క దర్శనం కలుగుతుందంటే, అబ్రహాం యొక్క దినాల్లో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఆ యొక్క బెతేలునందు కనిపిస్తుంది.
ఆ బెతేలులో అబ్రహాము దేవునికి ప్రార్థన చేయట ఆరంభించాడు. హల్లెలూయా. ఆ యొక్క స్థలంలో మరి దేవుని యొక్క ప్రత్యక్షతను మరి అబ్రహాము చూడగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండంలో 31వ అధ్యాయంలో 13వ వచనం చదవండి ఒకసారి. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో. హల్లెలూయా. ఆ బెతేలు దేవుడను నేనే అని చెప్పేసి దేవుడు మరలా యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బెతేలు దేవుడను నేనే అని చెప్పేసి దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ బెతేలులో ఉన్నవాడు నేనేనయ్యా అని చెప్పేసి మరి దేవుడు యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయంలో, అదే ఆది కాండంలో 8వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు ఇక్కడ. మరియు అతడు ఆ స్థలమునకు బెతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మొక్కుకొనెను. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నన్ను కాపాడి జాగ్రత్తగా మరలా నా తండ్రి ఇంటికి తీసుకుని వస్తే, నీవు నన్ను ఆశీర్వదించిన దాంట్లో నుంచి నీకు 10వ వంతు చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజున ఆ నూనె మరి ఆ యొక్క రాయి పైన, ఆ స్తంభం పైన పోసి, ఇది దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరము అని చెప్పి అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకుని వెళ్ళాడనమాట. ఎక్కడనమాట? బెతేలులో. బెతేలు అంటే ఏంటనమాట? దేవుని మందిరము, దేవుని యొక్క ఇల్లు, దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని మరి పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎవరన్నమాట? యరొబాము. దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ఈరోజున దేవుని యొక్క ఇంటిగా పిలువబడుతున్నటువంటి నీవు నేను ఈ మందిరాన్ని పాడు చేసుకోవాలని ఒకవేళ నీవు కానీ నేను కానీ ఆలోచన చేస్తే దేవుడు ఊరుకోడు. ఈ ఆలయంలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఈ ఆలయము ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఆయన ఈ ఆలయము ద్వారా తనకి ఘనత తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఈ ఆలయము ద్వారా ఆయన కీర్తి ప్రభావాలు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. పాత నిబంధనలో ఒక స్థలంలో దేవుడు ప్రత్యక్షతను కనపరిస్తే, ఈ క్రొత్త నిబంధనలో దేవుడు అన్ని చోట్ల తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. ఎలా అంటే లివింగ్ టెంపుల్స్గా, మూవింగ్ టెంపుల్స్గా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క ఆలయమే ఉన్నా. హల్లెలూయా. దేవుని యొక్క ఆలయమే ఉన్నటువంటి మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న యొక్క సంగతిని మనం మర్చిపోయి ప్రవర్తిస్తే గనక మనం కూడా శాపాన్ని కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. యరొబాము దేవుని యొక్క స్థలము ఇదని చెప్పేసి మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, తన యొక్క పితరుల యొక్క మరి జీవిత విధానాన్ని ఒకసారి చూసినప్పుడు, వారి యొక్క పితరులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనుపరిచాడో, ఏ స్థలంలో కనుపరిచాడో, ఏ స్థలంలో తన యొక్క పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొక్కుబడి చేసుకున్నారో, ఏ స్థలంలో ప్రార్థన చేశారో అనే విషయాన్ని యరొబాము ఎక్కడ కూడా ఆలోచన చేయకోకుండా దేవుని యొక్క మందిరముగా పిలువబడుతున్నటువంటి ఆ బెతేలును ఏం చేస్తున్నాడు? సైతాను ఆరాధనకు కేంద్రంగా మారుస్తున్నాడు. దేవుడు ఇమ్మీడియట్గా వెంటనే ఒక ప్రవక్తను పంపించి జరగబోయే సంగతిని వెంటనే యరొబాముకు తెలియపరుస్తున్నాడు. రాను దినాల్లో జరిగేది ఇదే. నువ్వు చేసిన తప్పిదానికి
నువ్వు ఇశ్రాయేలు అందరూ కూడా పాడైపోవడానికి కారణమయ్యావు కనుక నీ కుటుంబంపైకి, ఇశ్రాయేలు పైకి రాబోతున్న కీడు ఇదే అని చెప్పేసి ఆ ప్రవక్త ఆ రోజున ప్రవచించి వెళ్ళిపోయాడు. ఇక సమయంలో మనందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఇంటిని పాడు చేయాలనే ఆలోచన ఎప్పటికీ కూడా ఈ మానవుడికి కూడా రాకూడదు. 35వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడని దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవుడిని యెహోవా యాకోబుతో ఏం చెప్తున్నాడు అన్నమాట, నీవు నీ తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాను కదా, నీకు కనబడ్డాను కదా, నీకు కనబడిన ఆ స్థలంలో నాకు ఒక బలిపీఠాన్ని కట్టమని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మరి ప్రత్యక్షతను ఎక్కడైతే దేవుడు కనుపరిచాడో ఆ స్థలంలో నీవు నాకు ఒక బలిపీఠాన్ని కట్టి నన్ను ఆరాధించు అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఇల్లుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని ఎల్లప్పుడూ కూడా ఆరాధించే ఒక మందిరాలుగా మన యొక్క దేహాలు ఉండాలి. అంతేగాని దేవునికి బదులుగా వేరే వాళ్ళకి మన యొక్క దేహంలో స్థానం ఇస్తే, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాల వైపు మనం ఎప్పుడైతే మరలిపోతామో, ఈ లోకానుసారంగా మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి మనం ఎప్పుడైతే తొలగిపోతామో అక్కడ దేవుడు మరి నివాసం చేయడానికి ఇష్టత చూపించడం, దేవుని యొక్క కార్యాలు జరగని చోట, దేవునికి ఇష్టమైన కార్యాలు జరగని చోట దేవుడి నివాసం చేయడానికి ఆయన ఇష్టత చూపించడం. ఎప్పుడైతే ఆ పాపము అక్కడ జరుగుతుందో ఆ స్థలంలోంచి ఆయన వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సంసోను చూడండి, సంసోను ఎప్పుడైతే పాపం చేస్తాడో సంసోనులో నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దేవుడు తనలో ఉన్నాడు కనుక బలమైన కార్యాలు చేయగలిగాడు, తన శక్తికి మించిన కార్యాలు చేశాడు. ఒకే రోజున 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం అంటే సామాన్యమైన విషయం కాదు. 1000 మందిని ఒంటి చేత్తో చంపగలిగాడు. ఏ సహాయం చేత అంటే దేవుని యొక్క సహాయం చేత, దేవుని యొక్క ఆత్మ బలము ఆయన పైకి వచ్చింది కనుక. ఎప్పుడు వచ్చింది అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం తను జీవించినంత కాలం వచ్చింది. ఎప్పుడైతే తను పాపం చేయటం ఆరంభించి దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా కాకోకుండా తన శరీర ఇచ్చిన బట్టి ఎప్పుడైతే పతనం అవడం మొదలు పెట్టాడో అప్పుడు అక్కడ దేవుడి నివాసం చేయడానికి ఇష్టత చూపించలేదు. దేవుని యొక్క ఆత్మ తనలోంచి వెళ్ళిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు, బలహీనుడైపోయాడు. బెతేలు అంటే దేవుని యొక్క నిలయము, దేవుడు నివాసం చేసే స్థలము. అది ఎప్పటి నుంచి అంటే అబ్రహాము దగ్గర నుంచి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీ పితరుల టైం నుంచి అని చెప్తున్నాడు అక్కడ. ఆ టైంలో దేవుడు ఆ స్థలాన్ని ప్రత్యేకపరచుకుంటే ఆ స్థలాన్ని ఇక్కడ యెరోబాము ఎలా మార్చడమంట, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి ఒక నిలయముగా మార్చాడు. కనుకని దేవుడు ఆ రోజున యెరోబామును శపించాడు. ఈ రోజున దేవుని యొక్క మందిరాలుగా ఉన్నటువంటి మనము దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేయడానికి ఇష్టత చూపించున్నాడు. ఆయన మనలో ఉన్నంత వరకే మన శక్తికి మించినటువంటి కార్యాలు చేయగలం. ఆయన మనలో ఉన్నంత వరకే మనము ఆశీర్వదింపబడతాం. మనం ఏం పని చేసినా కూడా ఆ పని ఏమవుతుందన్నమాట, జయకరముగా సాగుతుంది. ఎప్పుడైతే ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడో ఆ తర్వాత మనము మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాం. అలాంటి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళకోకుండా ఉండాలంటే మనము ఎల్లప్పుడూ కూడా బెతేలుగా పిలువబడుతున్నటువంటి, దేవుని ఆలయముగా పిలువబడుతున్నటువంటి మన యొక్క దేహాలను పాపానికి నిలయముగా మార్చుకోకుండా పరిశుద్ధతకును దేవుని యొక్క కార్యాలు చేసే విధముగా మన దేహాలను ఏం చేసుకోవాలన్నమాట, దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి. హల్లెలూయా.
హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం వెళ్ళే ప్రతి చోట కూడా మరి దేవుని యొక్క నామము మన ద్వారా మహిమపరచబడుతుందా మరి లేదా అని చెప్పేసి మనము గమనిస్తూ, దేవుని యొక్క ఆలయముగా పిలువబడుతున్నటువంటి ఈ దేహాన్ని ఎలాంటి మరి లోకానుసారమైనటువంటి కార్యాలు చేయడానికి నిలయముగా మార్చుకోకుండా దేవుని చిత్తానుసారంగా మనము నడిపించుకుందాం. ఈ దేహం అనే ఆలయం ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చినట్లుగా ప్రవర్తిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.